Welcome to D6. This is Professor Vinod Kumar. ఈ రోజు మనం వెరీ కమిటెడ్ మానవకుల నాయకులు అలాగే ముఖ్యంగా ఏపీసీఎల్సీలో చాలా కీలకంగా ఉండి ఒకప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒక సంచలనాత్మకంగా అంటే మొత్తం మానవకుల నాయకులలో చాలా కీలకమైన నాయకుడిగా ఉన్న మా ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ మా అన్నగారు లక్ష్మణ్ అన్న ఇవాళ మాతో ఉన్నారు. D6 ఆఫీస్కి వచ్చారు. అన్న వెల్కమ్ అన్న. మీరు ఇప్పుడు కగారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది కదా, ఆపరేషన్ కగారు మీద. దాని మీద ఇప్పుడు ఒక నెల రోజుల కాల్పుల విరమణ ప్రకటించి ఇవాళ చర్చలు జరపాలని చెప్పేసి, నక్సలైట్లతో చర్చలు జరపాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ వస్తుంది పౌర సమాజం నుండి కూడా. ముఖ్యంగా మీలాంటి వాళ్ళు మొదటి నుండి కూడా ఆ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి, పౌరకార సంఘం ఉద్యమంలో ఉన్నారు కాబట్టి, అసలు ఈ నెల రోజుల చర్చల అంటే కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నారా? గతంలో కూడా మనకు ఆయన రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి కదా. అయితే చర్చల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పందన రావటం అనేది, మరీ తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఏ పార్టీ చూసినా, ఏ ప్రజా సంఘాలు చూసినా, ఎవరు చూసినా చర్చల గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. చర్చల కమిటీ ఒకటి ఏర్పడింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల కృషి ఆ మేరకి అందరూ మాట్లాడేటట్టుగా చేయగలిగాం. అయితే చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో జరపాలనే దాని మీద చర్చ జరుగుతుంది, ఆహ్వానించదగింది. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ చర్చ అనేది 2024 నాడే జరగాల్సింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 2023 నవంబర్లో, అక్టోబర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, డీజీపీలను, హోమ్ సెక్రటరీలను అందరినీ పిలిచి మీరు 2026 నాటికల్లా మీకు ఒక పథకాన్ని అమలుపరుస్తున్నాను, ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఆ అసైన్మెంట్ పేరు ఆపరేషన్ కగారు. ఆపరేషన్ కగారు అంటే తెలుగులో అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధము అంటే చంపేయటం. మీరు మావోయిస్టు రహిత సమాజంగా తయారు చేద్దాం భారతదేశాన్ని. మీరు మీ రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు చేయాల్సింది ఏంటంటే మావోయిస్టులు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని ఒక ఆదేశాలను, ఓ డైరెక్షను ఇచ్చి ఉన్నాడు. అప్పుడు జరగాలి ఈ చర్చ. ఏమని జరగాలి? ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ఒక ప్రజాప్రతినిధి, హోంశాఖ మంత్రి ఒక పార్టీని తుదముట్టించండి, చంపండి, అంతం చేయండి అని అనవచ్చా? ప్రజాస్వామిక వ్యవస్థలో అది ప్రజల ఆమోదము, సమ్మతము ఉంటుందా? ఒక హోంమంత్రి ఇట్లా మాట్లాడవచ్చా అనే దాని మీద చర్చ జరిగి ఉంటే అది ఇంత మారణ హోమానికి దారి తీసేది కాదు. అప్పుడే చర్చ జరగాలి, అప్పుడే ఒత్తిడి తేవాలి, అప్పుడే తను వెనక్కి తీసుకునే విధంగా ఎంతో ఒత్తిడి తీసుకురావాల్సింది. ఈ సందర్భంగా ఒకటి ఏం చెప్తున్నానంటే, చాలామంది రిటైర్డ్ జడ్జీలు, చాలామంది ఇంటలెక్చువల్స్, మేధావులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఒక్కొక్క సందర్భంలో భారత ప్రధాన న్యాయమూర్తికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకి లెటర్స్ రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో రాశారు. దీని మీద ఎందుకు రాయలేదు అనేది ప్రశ్న ఇవ్వాలి. అట్లాగే ఆ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో, ఆ ప్రకటన వచ్చినప్పుడు ఒక్క ఎడిటోరియల్ కూడా ఎందుకు రాయలేదు అనేది ఇవ్వాలి. అంటే పౌర సమాజం, మేధావులు, భారతదేశంలో ఉన్న ఇంటెలెక్చువల్ సొసైటీ ఇంత మౌనంగా ఉంటే ఎట్లా? అంటే వాళ్ళకు పట్టదా అంటే వీళ్ళు కూడా అనుకున్నారా మావోయిస్టులు అంటే చంపేయచ్చు, మావోయిస్టులు అంటే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు చంపేయచ్చు, తుపాకీ సమాధానం చెప్పొచ్చు
అని వీళ్ళ హృదయాల్లో మూలలో ఎక్కడైనా దాగి ఉన్నదా? ఒకవేళ దాగి ఉంటే అది ప్రజాస్వామిక దృక్పథం అవుతుందా అనేది ఇప్పటికైనా అలాంటి చర్చ జరగాలి. ఆ చర్చ జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాడు, ఇంటలెక్చువల్ సొసైటీ ఏ దేశంలోనైనా మేధావులు ప్రభుత్వాలను వాళ్ళకు ఒక దిశ దశ చూయించి వాళ్ళు తప్పుదో పట్టినప్పుడు సరైన ట్రాక్లో పెట్టాల్సిన బాధ్యత మేధావుల పైన ఉంటుంది. అది ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక ఉన్నత ఉత్కృష్టమైన స్థితికి తీసుకుపోయడానికి మార్గం వేస్తుంది, అది సోపానం అవుతుంది. మేధావుల ఆలోచన విధానం ప్రభుత్వాల ఫంక్షనింగ్కు విధి విధానాలకు ఒక సోపానంగా ఉంటుందని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. మేధావి వర్గం సైలెంట్గా మూగబోయి ఉంటే ఎట్లా? మూగబోయి ఉన్నాం కనుక ఇప్పటికైనా మేధావి వర్గానికి ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఈ మారణ హోమాన్ని ఆపండి అని ఏ లెటర్స్ అయితే మీరు ఇంతకుముందు రాశారో ఆ వర్గాలు ప్రత్యేకించి పౌరాకుల సంఘంగా మేము మనవి చేస్తున్నాం, రాయండి. ఇంత మారణ హోమం జరుగుతుంది కదా, ఈ మారణ హోమం మీద మీరు స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేధావులు కనుక మూగబోతే, వాళ్ళ గొంతులు మూగబోతే ఏం జరిగింది? ఆ ఆపరేషన్ కగారును ఒక పథకాన్ని ప్రకటించాడు. అంటే దేశంలో రాజ్యాంగబద్ధంగా ఒక చట్టబద్ధ పాలన చేయాలనుకున్న పాలకులు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటేనా ఇప్పుడు వాళ్ళు కూడా రాజ్యాంగానికి లోబడి ఉన్నారు కదా నక్సలైట్లు, వాళ్ళు కూడా తుపాకీ పట్టుకోవద్దని చెప్పేసి ఇప్పుడు ఏదైతే పార్లమెంటరీ పందాల్లో ఉన్న ఏ పార్టీ కూడా తుపాకీ పడతలేదు కదా, మరి వాళ్ళే తుపాకీ పట్టుకొని వాళ్ళ హింస చేస్తానంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు కదా, ప్రజాప్రభుత్వం ఒప్పుకోదు. అయితే భారత రాజ్యాంగంలో కూడా పోరాడమనే రాసి ఉంది. అదే వితౌట్ ఆర్మ్స్ అని ఉన్నది, వితౌట్ ఆర్మ్స్ అని ఉన్నది. అది మనం రాసింది రాజ్యాంగంలో రాయబడిన విషయం. అది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పోరాటాలు చేయవచ్చని. అయితే ఏ సాయుధ పోరాటం కొనసాగిస్తున్న ఏ పార్టీ కానీ ఏ ఉద్యమ శక్తులు కానీ మొదలు పెట్టడమే నీకు ఆయుధాలతో పెట్టిన చరిత్ర ఎక్కడ లేదు భారతదేశంలో. ఒక్కసారి మీరు చూడండి, ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే చట్టం గిరిగీసిన ఆ పద్ధతిలోనే ఉద్యమాలు చాలా ప్రజాస్వామికబద్ధంగా చేస్తూ పోతూ ఉంటే ఈ భారత పాలకులు అవి ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, వాటి వెనుక ఉన్న ఆకాంక్ష ఏంటి, వాళ్ళు ఏ ప్రజల ఆకాంక్షలను డిమాండ్లను సమస్యలను ఆ అసమానతలను వివక్షను ముందుకు తీసుకొస్తున్నారని చూడకుండా తుపాకీ ఎత్తి తుపాకీతో సమాధానం చెప్తే తుపాకీలు ఎప్పుడైతే వాళ్ళ మీదకి లేచాయో తూటాలు ఎప్పుడైతే కురుస్తున్నాయో తమని రక్షించుకొని ప్రజలకు కవచంగా ఉండాలి కనుక ఆ సందర్భంలో తుపాకీ వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా తుపాకీ వచ్చింది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతారా చట్టబద్ధంగా పోరాడతారా గాంధేయ మార్గంలో పోరాడతారా అనేది నిర్దేశించడానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం కాదు, ప్రజలే సుప్రీం. రాజ్యాంగం ఉంది నిజమే, వ్యవస్థ ఉంది నిజమే, కానీ ఒక దేశానికి సుప్రీం ఎవరంటే ప్రజలు ఏ మార్గానైనా అనుసరిస్తారు. ఆ అనుసరిస్తున్న మార్గాలు కరెక్టే, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రకారంలో ఆ చట్టంలో పెట్టి చూస్తే ఆ అనుసరిస్తున్న మార్గాలు నేరం కనుక అయితే ఖచ్చితంగా నేరస్తులను శిక్షించాల్సి ఉంటుంది. కానీ ఎంత శిక్షించాలి? ఎవరు ఏ నేరం చేస్తే తుపాకులు పట్టుకున్నారా, తుపాకులు లేకుండా నేరాలు చేస్తున్నారా? ఇవాళ తుపాకులు లేకుండా హింసకు పాల్పడే వాళ్ళు కొల్లలు ఉన్నారు. వీళ్ళు తుపాకులు పట్టుకున్నారని వీళ్ళ మీద ఫోకస్ చేసి చూస్తున్నారు కదా. తుపాకులు పట్టుకోవడము ఎంత నేరమో ఆర్మ్స్ యాక్ట్ ఉంది, చట్టాలన్నీ ఉన్నాయి. ఆ చట్టాలలో ఉన్న సెక్షన్ల ప్రకారంగా ఆ సెక్షను ఎంత శిక్ష విధిస్తే ఆ శిక్ష వేయాలి. కానీ క్యాపిటల్ పనిష్మెంట్ చేయటానికి అసలు శిక్ష విధించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందా? శిక్ష అమలుపరచడానికి పోలీస్ వ్యవస్థకు అధికారం ఉంటుందా? పోలీసులకు ప్రభుత్వం నియమించిన పోలీసులకు ఉన్న డ్యూటీ విధి విధానాలు ఏంటి అంటే ఒక నేరస్తుడు అనుకున్న వ్యక్తిని
ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆర్ముడ్ వ్యక్తి అయినా సరే, చాలా మంది ఆర్ముడ్ వ్యక్తులు ఉంటారు, విచారణ చేపట్టి ఆ ఆర్ముడ్ వ్యక్తులు కూడా ఉంటారు, నిర్వీర్యం చేయాలి. పలు రకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ అమలు పరిచిన తర్వాత, పాటించిన తర్వాత తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడితే వ్యవస్థను అట్లా ఏర్పాటు చేసుకున్నది ఈ భారత వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కదా, వాళ్ళకి శిక్ష వేయాల్సింది. వాళ్ళ శిక్షలు వేస్తున్నది నేరస్తుడమని ముద్ర వేసింది పోలీసు వర్గాలే, పట్టుకునేది పోలీసు వర్గాలే, చంపేది పోలీసు వర్గం. ఇది ఆటవిక న్యాయం కాదా? ఏ మధ్యయుగాల నాడు ఉన్నాం. సమాజం, ప్రపంచంలో సమాజాలు ప్రజాస్వామ్య దిశగా ఇట్లా ప్రయాణం చేస్తున్నాయి. చాలా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ప్రజాస్వామికీకరణ చెందుతున్న ఈ తరుణంలో మళ్ళీ వెనకట్లాగానే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. అసలు భారతదేశంలో కాంగ్రెస్ విముక్త భారత్ కావాలంట. కాంగ్రెస్ ముక్త భారత్ ఎందుకు కావాలి అని అన్నారు. ఇప్పుడు మావోయిస్ట్ ముక్త భారత్ కావాలి. బీజేపీకి ఎప్పుడు కానీ ఒక విలన్ చూపించాలి. ఒక కాంగ్రెస్ ను విలన్. ఇప్పుడు మీరు నేపాల్లో ప్రచండ నేతృత్వంలో వాళ్ళు ఆయుధాలు వదిలి ఎన్నికలు పోయారు, అలాగే శ్రీలంకలో పోయారు, అలాగే లాటిన్ అమెరికా దేశాల్లో పోయారు. మరి ఇప్పుడున్న నక్సలైట్లు కూడా ఇక్కడ మన దగ్గర కూడా వాళ్ళు కూడా ఆయుధాలు వెళ్ళి సేమ్ నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, లాటిన్ అమెరికా తరహాలో ఎందుకు ఎన్నికలు? ఇక ఆ ఉదాహరణలు ఎందుకు? ఆయుధం బట్టి దేశాలను విముక్తి పొందిన దేశాలు ఎన్నో ఉన్నాయి. చెగువేరా ఎన్నో దేశాలను ఆయుధంతో విముక్తి చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఇప్పుడు డెమోక్రసీ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆటవిక రాజ్యం కాదు కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా, ఆటవికంగా చంపొద్దని అన్నారు కదా మీరు. సో చంపొద్దు ఆటవికంగా అన్నప్పుడు నిజంగానే ఒక ఎన్నికల సిస్టమ్ కూడా ఒకటి ఉన్నది కదా. అది ఇప్పుడు మన పక్కకున్న నేపాల్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, పక్కకున్న శ్రీలంక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు మన ఇక్కడ ఈ నక్సలైట్లు కూడా అదే తరహాలో వచ్చేసి ఈ ఎన్నికల సిస్టంలో ఉండి వాళ్ళు అధికారాన్ని చేపట్టి వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో భూమి పంపకం కానీ లేదంటే ఇంకా ఏవైతే ప్రణాళికలు రూపొందించుకున్నారో అది అమలు చేయొచ్చు కదా, వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆ వ్యవస్థ గురించి బాగా తెలుసు. ఒక సాధారణ మనిషి నా లెక్కల ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 33 కోట్లు వెచ్చించాడు. ఏం బూటకము మనం ఇక అంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక సాధారణ పేద మనిషి వచ్చి ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీకి, ఒక రాష్ట్రపతికి, ఒక ప్రధానమంత్రికి అయ్యే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? శ్రీలంకలో ఉన్నాయి కదా. మరి ఎక్కడి ఉదాహరణలు అక్కడే, ఏ దేశ కాల పరిస్థితులు అక్కడే. అదే కరెక్ట్ అని మనం చెప్పడానికి లేదు, ఇది తప్పు అని మనం చెప్పడానికి. కాశీరామ్ గారు కూడా పేదరికం నుండే వచ్చిండు, ఉత్తరప్రదేశ్ లో అధికారం తెచ్చిండు, కొంత మేలు చేసిండు, భూమి పంచిండ్రు, కొంత మేలు చేసిండు మిగతా ఈ పాలక దోపిడీ వర్గాల కంటే కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఎగ్జాంపుల్ గా ఉంది కదా. ఉత్తరప్రదేశ్ లో పంచడమే కాదు, ఆ దేశంలో పలు చోట్ల ఎందుకు వినోబా భావే ఉద్యమం తీసుకొచ్చిండు, ఇందిరాగాంధీ తీసుకొచ్చింది, భూ సంస్కరణ తీసుకొచ్చింది, అంతటా భూములు. అవన్నీ ఏంటంటే కంటు తుడిపి చర్యలే. ఎందుకు మన రాజ్యాంగంలోనే ఆస్తి హక్కును గుర్తించబడింది. ఇంత అసమానతలతో కూడుకున్న దేశం ఈ భారతదేశం. అంబేద్కర్ చెప్పిన అసలు ఇన్ని అసమానతలున్న దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పనికిరాదని చెప్పిండు ఆయన. రాసి అది కనుక ఈ అసమానతలున్న వ్యవస్థలో నేను రాసిన రాజ్యాంగం సరిపోకపోతే దాన్ని అవతల విసిరేయండి అని కూడా అన్నాడు. ఇవాళ వాట్ స్టాండ్స్? ఇవాళ ఈ డెమోక్రాటిక్ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో అక్కడ వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు ఆయుధాలు పక్కకెట్టి వచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఒక కాంటెక్స్ట్ ఏ మేరకు విజయవంతమైంది అనేది కూడా ప్రశ్నార్థకమే. కానీ ఇక్కడ ప్రజలు తమని తాము విముక్తి చెందించటం కోసం, ఈ ఫాసిస్టు తత్వం నుంచి బయటపడటం కోసం భయంకరమైన హింస రోజు అనుభవిస్తున్న దళితులు, పేద వర్గాలు, అగ్రకుల వాళ్ళ నుంచి ఈ నిత్యం అనుభవిస్తున్న ఈ హింస నుంచి మాకు వేరే మార్గం లేదు, ఇది ఒక్కటే మార్గం, దీని ద్వారా మేము విముక్తి పొందే ప్రయత్నం చేస్తాము అంటే వద్దు మీరు రాండి ఇదే వ్యవస్థలో ఫిట్ అయ్యి రాండి అని చెప్పడానికి మనమేవరము? మనం పోరాట రూపాలను, పోరాట పంతాలను, పోరాట లక్ష్యాలను అంతిమంగా మీరు నక్సలైట్లకు కానీ ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటి? అంటే వాళ్లకు మనం సలహా ఇచ్చేంత అంత తెలివితేటలు కానీ, ఆ సాధికారత కానీ
అంత ఉన్న వాళ్ళం కావు మనం. వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఒక ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక పంతాను రూపొందించుకున్నారు. ఆ పంతాను మాట్లాడటానికి, ఆ మార్గాన్ని మాట్లాడటానికి మనకు మన శక్తియుక్తులు సరిపడేటివి కావు. కాకపోతే ఒక్కటే ఏం చెప్తామంటే, ఒక మానవ హక్కుల దృక్పథంతో ఒక న్యాయం ప్రాతిపదికను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పార్టీ, వాళ్ళ లక్ష్యాలు, అంటే వాళ్ళ రూపాలు, వాళ్ళ మెథడ్స్, ఏ రకమైన మెథడ్స్ అనుసరిస్తున్నారు, వీటిని వాళ్ళ లక్ష్యాన్ని అమలుపరచడానికి అనేది దాంతో నిమిత్తం లేకుండా మనం చెప్తున్నది ఏంటంటే, అది వాళ్ళు వచ్చిన లక్ష్యం ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. అది ప్రజల సమస్యలను రిఫ్లెక్ట్ చేసే ఆకాంక్ష. మీకు తెలియదు కాదు, కుల వివక్ష భయంకరంగా భరతనాట్యం చేస్తున్న భారత సమాజంలో కుల వివక్ష మీద దెబ్బ కొట్టింది అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ పార్టీ ఒక్కటి రావటం వల్లనే ఇంత కుల వివక్ష ఎంతో కొంత డైల్యూట్ కాగలిగింది. తమకు ఆత్మగౌరవం ఎంతో కొంత రాగలిగింది. ఏ పార్టీ చేస్తుంది? మన అనుభవంలో సపోర్ట్ చేయటం అని కాదు, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాన్ని మనం సమర్థిస్తున్నామని కాదు, కానీ సమాజంలో ఇప్పుడు మీరు ఎప్పుడు కారంచేడులో న్యాయం జరగకపోతే చివరికి ఆ పార్టీ వాళ్ళ వచ్చే కదా అక్కడ చెంచురామయ్య మీద అటాక్ చేసి ఆ రకంగా అక్కడ అంత కొంత న్యాయం అంటే అలాంటి ఘటనలు మనం సమర్థించలేండి, కానీ ఒక సోలేస్ మీరు అన్నట్టుగా ప్రజలకు ఒక సోలేస్ ఇవ్వటము, ప్రజలకు ఒక దిక్కుముక్కు లేని ప్రజలకు ఎవరో చెప్పండి. ఇవాళ దిక్కుముక్కు లేని ప్రజలకు ఇవాళ ఏ పార్టీ వాళ్ళ సాధారణ ప్రజల ఇంటికి పోయి, దళితుల ఇంట్లోకి పోయి, దళితులు పెట్టిన తిండి తిని, దళితులతో పాటు పడుకొని, దళిత ఆహారం తినే ఒక్క పార్టీని చూపిస్తుంటే మీరు అంటున్నారు కదా ప్రజాస్వామిక వ్యవస్థలకు రండి అంటే కాంగ్రెస్లో కలవాలా, లేకపోతే మరో పార్టీ? అదే పార్టీ ఉంటుంది. మావోయిస్టు పార్టీ డెమోక్రసీ మావోయిస్టు పార్టీ అంటేనే అలాంటి ఇలాంటి పంతాలు రూపొందించుకున్నది. అలాంటి పంతాలు రూపొందించుకున్నది ఆ పంతాలో పోతుంది. వాళ్ళు చేసే చర్యలు మీ ఉద్దేశం ఆదివాసీలు బలవుతున్నారు, దానివల్ల దళితులు బలవుతున్నారు, పేద వర్గాలు బలవుతున్నారు, అటు పోలీసులు నక్సలైట్లు చనిపోతుంది, వీళ్ళే కదా ఎక్కువ. అదే చెప్తున్నాను. ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఆపరేషన్ కగార్ అనే అంతిమ యుద్ధాన్ని 2023 నుంచి ప్రకటించుకుంటూ వచ్చి అమలు పరిచింది 2024 జనవరి 1 నాడు. ఒక్క మాట చెప్పండి, సమాధానం చెప్పండి భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మావోయిస్టు రహిత సమాజాన్ని భారతదేశాన్ని నిర్మిస్తున్న మీరు జనవరి 1 2024 నాడు మంగ్లీ సోడి అనే 6 నెలల ఆదివాసీ పాపను సంపటంతో మీ ఆపరేషన్ కగారుకు ఒక ప్రస్తావన, ఒక శ్రీకారం చుట్టబడింది. 6 నెలల మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మీ ద్వారా సమాజానికి చెబుతున్నది భారత ప్రభుత్వ అకృత్యాలు ఏంటి అంటే, చూడండి, నేను చెప్పేది మీరు చెక్ చేసుకొని చూడండి. 2024 జనవరి 1 నాడు మంగ్లీ సోడి అని ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఊరు పేరు ఈ టైంకు గుర్తు రావటం లేదు, కానీ ఆ ఊర్లో 6 నెలల పసిపాపను మీ బలగాలు ఫీల్డ్స్ ఫైటింగ్ విచక్షణ రహితంగా అడవుల్లో ఉండి ఉదయం 6 గంటలకు విచక్షణ రహితంగా కాల్పులు జరిగితే ఆ తల్లి పిల్లను ఎత్తుకొని ఊడవటానికి ఇంటి ముందుకు వస్తే తల్లి చేతుల్లోంచి తూటా దిగి ఆ చంటి పాపకు కడుపులో దిగి కడుపులో చనిపోయింది ఆ పాప. మీరు చెప్తున్న మావోయిస్టు రహితం అన్నారు కదా, ఈమె మావోయిస్టు 6 నెలల పసిపాప. మళ్ళా ఒకవైపు అంటారు బేటీ పడావ్ అంటారు. ఈ బేటీ నీ బేటీ కాదా అడుగుతున్నాం. బేటీ బచావ్ అంటారు. ఈ బేటీని మీరు ఒక్క సంతాపం కానీ, లేదా ఒక చర్య కానీ, చంపిన వాళ్ళ మీద చర్య కానీ, విచారణ కానీ భారత ప్రభుత్వం తన బిడ్డలు ఆ రకంగా రాలిపోతున్నప్పుడు ఒక్క విచారణ కానీ వ్యక్తపరచకపోతే మీరు ఎవరి కోసం పరిపాలిస్తున్నారు? ఏ కార్పొరేట్ల కోసం పరిపాలిస్తున్నారు? ఏ పెత్తందారుల కోసం పరిపాలిస్తున్నారు? ఎవరి ఆస్తులు ఎంత పెరిగిపోతున్నాయి? కరోనా సమయంలో అంబానీ ఆస్తి 700 టైమ్స్ పెరిగిపోయింది కదా. దేశంలో అసమానతలు భయంకరంగా ఉన్నాయి.
ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెప్తా ఉన్నాయి కదా. దేశంలో 191 మంది దగ్గర దేశ సంపద మొత్తం ప్రోగుబడి ఉంది కదా. మీరు రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 361 నో ఎకనామిక్ పవర్ షుడ్ బి కన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూయర్ హ్యాండ్స్ అని. మీరు లా ప్రొఫెసర్, మీకు తెలియంది కాదు కదా. బట్ హౌ కెన్ దట్ ఎకనామిక్ పవర్ ఇస్ నౌ బీయింగ్ కన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ ఫ్యూయర్ హ్యాండ్స్? ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి. భారతదేశ పాలసీ విధానాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి అని చెబుతున్నది. భారతదేశంలో సంతోషంగా ఎవరున్నారని స్టడీ చేస్తే ఫిన్లాండ్ ఫస్ట్ కంట్రీ అవుతుంది, లీస్ట్ కంట్రీ ఏమో భారతదేశం అవుతుంది. భారతదేశం పైన బంగ్లాదేశ్ ఉంటుంది, భారతదేశం పైన పాకిస్తాన్ ఉంటుంది, మయన్మార్ ఉంటుంది, చిన్న చిన్న దేశాలు ఉంటాయి. ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ దేశంలో? మీ పాలసీ విధానాలు ఎట్లుండాలంటే మావోయిస్టు రైతు ఎవరు అడిగిన అది తర్వాత మేము ప్రజలు అడుగుతున్నది ఏంటంటే మా దారిద్ర్యం నుంచి విముక్తి చేయండి అని అడుగుతున్నారు. మీరు ఒక ధైర్యం చేసి చెప్పండి, పలానా సంవత్సరం వరకు దారిద్ర్యం ముక్త భారతం తయారు చేస్తానని. లింగ వివక్ష రహిత సమాజాన్ని తయారు చేస్తానని చెప్పండి. కుల రహిత సమాజాన్ని పలానా 2047 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. అది 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం నిజమే, కానీ ఎవరి ఆస్తులు పెరిగిపోతుంటాయి, ఎవరు అసమానతకు గురవుతుంటున్నారు? రోజుకు 93,000 మంది రాత్రిపూట ఆహారం లేకుండా మంచినీళ్ళు తాగి పడుకున్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారు అని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి. రోజుకు 93,000 మంది, 85,000 కోట్ల సంపద 191 మంది దగ్గర ఉంది అని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. పత్రికా స్వేచ్ఛలో అట్టడుగున ఉన్నామని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి. భారతదేశం ఒక మహిళకు అత్యంత ప్రమాదకరమైన దేశం అని మీరు కొట్టి పడేయవచ్చు. అదంతా ట్రాష్ అంటారు, అదంతా ట్రాష్ అంటారు. కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం అసోసియాం కానీ మిగతా సంస్థలు కానీ అధ్యయన సంస్థలు కానీ చెప్తున్నాయి ఇవే. బాగా విపరీతంగా అంతరాలు పెరిగిపోతున్నాయి. పేదవాళ్ళు మరింత పేదగాను, ధనవంతులు మరింత పెరిగిపోతున్నారు. కాబట్టి ఈ అసమానతలకు వల్ల అశాంతి పెరుగుతున్నది దేశంలో. కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్పేసి అంతర్జాతీయ అధ్యయన కేంద్రాలు అన్ని కూడా చెప్తున్నాయి. బట్ ఈ దశగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఆ వాటిలలో వైఫల్యం చెందుతున్న కారణంగానే ఈ నక్సలిజం అనేది పుడుతుంది. ఈ నక్సలైట్ పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. ఈ దేశంలో ఆకలి ఉంది, దేశంలో ఆకలి మరణాలు ఉన్నాయి. అది చూడండి, వీటన్నిటి పోతే నక్సలైట్లు ఎందుకు వస్తాయి? మేము మొదటి నుంచి చెప్తున్నాం, యూ అడ్రస్ ది హంగర్ ఇండెక్స్ చూసి కొట్టండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని కొట్టండి, మనం ఎక్కడ ఉంటామో తెలుస్తుంది. అయితే దేశంలో హంగర్ ఉంది, ఆకలి చావులు ఉన్నాయి. అంటే మనం ప్రజలు వాళ్ళని ఎంపిక చేసుకున్నది ఎందుకోసం అంటే మా సమస్యలు తీరుస్తారని. నాకు ఇమ్మీడియట్ సమస్య, ఒక పేదవాడికి ఇమ్మీడియట్ సమస్య ఏంటంటే వానికి ఒక ఇల్లు. ఇక్కడ ఈ గుడిసెలు వేసుకున్నారు, ఈ కుంట్లూరులో అబ్దుల్లా పేరుమెట్లో గుడిసెలు వేసుకుంటే దాదాపుగా 40 గజాల్లో 300 గుడిసెలు వేసుకుంటే కాలి బూడిదై మసై దగ్ధం అయిపోయినాయి. వాళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఈ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో యు ఆన్సర్ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేని వాళ్ళు, ఇంటికి కరెంటు లేని వాళ్ళు, మంచినీటి వసతికి సౌకర్యానికి నోచుకొని వాళ్ళు, ఈ స్టాటిస్టిక్స్ తీయండి దయచేసి. దేశంలో కులాన్ని రద్దు చేయగలరా? దేశంలో కులాన్ని రద్దు చేయగలరా? అసమానతలను రద్దు చేయగలరా? నక్సలైట్లు చేయగలుగుతారా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా అగ్రవర్ణాలే ఉన్నారు కదా, పూర్తి నాయకత్వంలో ఆధిపత్యంలో వాళ్ళే ఉన్నారు. అది చైతన్యవంతులు అయిన వాళ్ళు సహజంగానే పేదవాళ్ళు, చైతన్యం కాని వాళ్ళ కోసం ముందుకు వచ్చిన వాళ్ళు భారతదేశంలో సహజ పరిణామమే. రెడ్లు రావులు చదువుకున్నారు కనుక వాళ్ళు ఆలోచించారు. మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరూ, ఉస్మాన్ యూనివర్సిటీకి రాగలిగే విద్యార్థులందరూ ఆ వర్గాల నుంచి వచ్చినారు. వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది, ఇంగ్లీష్ చదువులు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉన్నది, వాళ్ళు చదువుకున్నారు. కారణాలు తెలుసుకున్న వాళ్ళు ముందుగా స్పందించారు. అది ఒకనాటి విశ్లేషణ కరెక్టే. కానీ ఇప్పుడు దళితులు ప్రధానంగా ఉన్నారు, ఆదివాసులు ప్రధానం, వాళ్ళదే డామినేషన్ ఉంది.
అధిక సంఖ్య డామినేషన్ అంటే వాళ్ళు నడిపించుకుంటున్న పార్టీ అది. వాళ్ళ ఆదివాసీలు నడిపించుకుంటున్నారు, గోండులు నడిపించుకుంటున్నారు, చెంచులు నడిపిస్తున్నారు ఆ పార్టీ. బట్ ఎప్పటికైనా అంటే మీ లెక్క ప్రకారం చూస్తే అసమానత ఉన్నంత కాలము ఇట్లాంటి నక్సలిజం అనేది ఉంటేనే ఉంటుంది. దాన్ని తుంచివేయలేరు కాబట్టి ముందు తొలగించాల్సింది అసమానతలు, ఆకలి, లింగ వివక్ష, మనిషిని ఆటోమేటిక్ గా అవి పోతాయి. బ్రాహ్మణిజాన్ని తొలగించండి, మనిషిని మనిషిగా సమానంగా చూసే వ్యవస్థను నేను ఏర్పాటు చేయగలమని మీరు చెప్పగలరా? చెప్పినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అయితే వీళ్ళు కనుక ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే ప్రజలే వాళ్ళని తొలగి మీరు మా దగ్గరికి రాకండి అంటారు. కానీ మీరు తీర్చలేని సమస్యలు వీళ్ళు తీరుస్తున్నప్పుడు నిజానికి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఒక విన్నపం, వాళ్ళకు ఒక విన్నపం ఏంటంటే ఒక అధ్యయన గ్రూపుగా వెళ్ళండి. అక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో వీళ్ళు ఏ పనులు చేశారు, ఒక చిత్రీకరణ చేస్తున్నారు ఏదో అని హింసావాదులని. కానీ చెరువులు ఎవరు కట్టినరో, ప్రభుత్వం కాలు పెట్టిందా, చెరువులు ఎవరు కట్టినరో, కుంటలు ఎవరు కట్టినరో, వాళ్ళకు స్నానం చేసుకునే పద్ధతి ఎవరు చూపించారో, వ్యవసాయం ఎవరు చూపించారో, కూరగాయలు పండించడం ఎవరు చూపించారో, వరి పండటం ఎవరు చూపించారో, అంటే ఒక న్యూట్రల్ బాడీగా వెళ్ళి చూడండి. దాదాపుగా 6 డజన్ మంది ఐఐటి ప్రొఫెసర్స్ అందరూ, దాదాపుగా 6 డజన్ మంది మీలాంటి ప్రొఫెసర్స్ ఛత్తీస్గఢ్కి వెళ్ళి వాళ్ళ జీవన విధానాలను అధ్యయనం చేసి అక్కడే మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎవరు? అలోక్ శుక్లా, ఐఐటి బాంబే ప్రొఫెసర్. ఆయనకి ఇప్పుడు ఆయన హాస్టల్లో ఒక్క సైకిల్, ఆదివాసీలు వేసిన గుడిసె, వనమూలికలతో వైద్యం చేసుకుంటూ ఆదివాసీలకు వైద్యం చేసుకుంటూ తిరుగుతాడు. ఫాదర్ స్టాండ్ స్వామి తన జీవితాన్ని అంతా అంకితం చేసి ఆదివాసుల కోసం పనిచేస్తే ఆయన పట్టుకొచ్చి జైల్లోనే చనిపోయేటట్టు చేసిండ్రు. ఈ సమస్యలను మీరు పట్టించుకోకపోతే, అసలు మీకు అది సబ్జెక్టే కాకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పనిచేసిన వీళ్ళు వాళ్ళ హృదయాల్లో మిగిలిపోతారు. వాళ్ళను నిర్మూలిస్తామన్నమాట మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థలో అది తగనిది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారంగా అసమానత ఉన్నంత కాలము అవి ఉంటాయి కాబట్టి ముందు అసమానత తొలగిస్తే ఆటోమేటిక్గా అది పోతుందని చెప్పేసి మీరు అంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వము ఇవాళ చేయాల్సిన పని ఇవాళ అసమానతలకు వైపు తొలగించాలి పూర్తిగా. అట్లాగే వీళ్ళతో చర్చలు చేసేసి చాలా శాంతియుత అంటే ఆయుధాలు కొంతకాలం కాల్పుల విరమణ చేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా అనేది ప్రధానంగా ఇవాళ లక్ష్మణ్ గారి ఇవాళ ఉన్నది ఏంటంటే ఆ కాల్పుల విరమణ ప్రకటించండి. మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే 3 లెటర్లు రాసి ఉన్నది. ఆ లెటర్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మావోయిస్ట్ పార్టీ మొదటగా రాసింది కాదు. 2023లో ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ జిష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే దానికి స్పందనగా 3 లెటర్లు వచ్చినాయి. చర్చలు జరపండి, మారణ హోమాన్ని ఆపండి. ఇప్పటికే 480 మంది చంపేసిండ్రు. అందులో 350 మంది ఆదివాసీలు ఉన్నారు. 350 మందిలో 150 మంది మహిళలు ఉన్నారు. నేను చెప్పే గణాంకాలు కాదు, మీరు అబ్జెక్టివ్గా ఆ స్టాటిస్టిక్స్ తెప్పించుకొని కొంత మానవతా కోణంలో చూసి విషయాన్ని మీరు తుపాకీ పట్టారు అని ఒకటే అనగలరు కదా. ఎందుకు పట్టినరో మీరు టేబుల్ మీద కూర్చొని మీరు మాట్లాడుకోండి, చర్చలు జరపండి. ఇదండి ఈరోజు లక్ష్మణ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక వ్యక్తితో మళ్ళీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, మీ యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలిపినందుకు. జై.